టర్కీలో ఏం జరుగుతోంది? అడవులు తగలబడిపోతున్నాయి. జనావాసాల్లోకి మంటలు ఎగిసిపడుతున్నాయి. అధికారులు జనావాసాలను ఖాళీ చేపిస్తున్నారు. అసలు మొత్తంగా టర్కీలో ఏం జరుగుతుంది? ఏంటి మంటలు ఎగిసిపడుతున్నాయి అనుకుంటున్నారా? టర్కీలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక్కసారిగా అడవులు తగలబడిపోతున్నాయి. మరోవైపు ఇళ్లలోకి కూడా ఆ మంటలు వ్యాపించిన నేపథ్యంలో జనావాసాల్లో మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. మొత్తంగా అడవులు కూడా తగలబడిపోతున్నాయి. టర్కీలో అధికారులు జనావాసాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి టర్కీలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కూడా అధికారులు ప్రకటించారు. ఆగ్నేయ యూరోప్ నుంచి వేడిగాలులు వస్తున్న నేపథ్యంలో అడవులు తగలబడిపోతున్నట్టు కూడా అక్కడి ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా టర్కీలో 50.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నెలకొంది. సాధారణంగా మన ఏరియాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే తట్టుకోలేని పరిస్థితి. అటువంటిది టర్కీలో 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంటే ఎంత వేడిగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వేడి గాలుల కారణంగా అడవుల్లో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అటు చెట్లు కూడా తగలబడిపోతున్నాయి. అడవుల్లో మాత్రమే కాదు, జనావాసాల్లో కూడా ఈ మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు జనావాసాల్లో విస్తరించిన మంటల నేపథ్యంలో అయితే ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అటు ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి. అయితే మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అంటే టర్కీలో ఉష్ణోగ్రతలు ఇదే వేడిలో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకసారి స్పాట్ చూద్దాం. Yanımızda tanker yok, bir şey yok. Sadece 2 araba kaldık. Sadece... Çekil! చూస్తున్నారు కదా, ఎర్రటి అగ్గి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా టర్కీ ప్రాంతం అంతా కూడా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలతోటి ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించినట్టు కనిపిస్తోంది. మంటలు జనావాసాల్లో కూడా వచ్చాయి. అటు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే పనిలో అధికారులు ఉన్నారు. మొత్తం 6,000కు పైగా ఫైర్ ఇంజన్స్ తోటి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 6,000కు పైగా ఫైర్ ఇంజన్స్ తో అంటే అక్కడ మంటల తీవ్రత ఎంతగా ఉందో మనకు అర్థమవుతుంది. అటు మరోవైపు ఈ ఉష్ణోగ్రతలు ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా ఉందంటున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, పెరిగిపోతున్నాయి. దీనివల్ల అడవులన్నీ కూడా తగలబడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. జనావాసాలకి మంటలన్నీ కూడా విస్తరిస్తున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆగ్నేయ యూరోప్ నుంచి వేడిగాళ్లు ఎక్కువగా వీస్తున్న టర్కీలో దాదాపు 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు అనేది మరింత వేగంగా ఎగిసిపడుతున్నాయి.
మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా ఉన్న అధికార యంత్రంగా చెప్తుంది. ప్రజలను అప్రమత్తం చేసి అధికారులు ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు రంగంలోకి నింపి అధికారులు అక్కడ మంటలు ఆపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 27 విమానాలు, 105 హెలికాప్టర్లు, 6,000కు పైగా పైలట్లతో మంటలు ఆపేందుకు నిరంతరం శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ లో 25,000 మంది రెస్క్యూ టీమ్ కూడా పాల్గొన్నారు. తూర్పు మధ్య ప్రాంతంలో ఈ మంటలు అనేవి చెలరేగాయి. గ్రీస్, సైప్రస్, అల్బేనియా ప్రాంతాలపై దీని ప్రభావం అనేది తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారీ అగ్ని ప్రమాదం ఇళ్లను ఖాళీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై స్థానికంగా ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు వారు మాట్లాడుతూ వారితో ఈ అగ్ని ప్రమాదం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలి వెళ్లాలంటూ కూడా వారందరికీ సూచన చేస్తున్నారు. ఇక క్రిక్, ఎబోయా, ట్రైఫేగా నిబంధనలు ప్రజలకు ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తోంది ప్రభుత్వం. ఇది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయనేది ప్రధానంగా భావిస్తున్నారు. టర్కీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వారందరికీ ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. ఇక అడవుల్లో చెలరేగిన కాల్చిచ్చు కారణంగా మరింత నష్టం జరిగే అవకాశం ఉందని కూడా అధికార యంత్రాంగం చెబుతుంది. ఇది కేవలం టర్కీనే కాకుండా దక్షిణ యూరోప్ లోని అన్ని ప్రాంతాలను ఈ కాల్చిచ్చు అనేది వేగంగా దహించి వేస్తుంది. వేడిగాలకు గ్రీస్, ఇటలీ, టర్కీ, సైప్రస్ వంటి చిన్న దేశాలనే కూడా దహించుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ మంటలు అనేది మరింత వ్యాపించే అవకాశం ఉంది. వేడి తీవ్రత దృష్టిలో ఉంచుకొని అక్కడున్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. రెస్క్యూ టీమ్ అంతా కూడా దాదాపు 25,000 మంది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. విమానాలు అంటే మంటలను ఆఫ్ చేసేందుకు పైలట్లను వినియోగించుకున్నప్పటికీ అయినా కూడా సత్ఫలితాలను ఇవ్వడం లేదు, విఫలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆకాశం నుండి వాటర్ను వినియోగించడం ద్వారా అంటే విమానాలు, హెలికాప్టర్ల ద్వారా వీటిని వినియోగించడం ద్వారా అంటే ఫైర్ ఇంజిన్ 6,000కు పైగా ఫైర్ ఇంజిన్ ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ ఈ మంటలన్నీ కూడా మరింత ఎగిసి పడుతున్నాయి. వేగంగా మంటలని వ్యాపిస్తున్న నేపథ్యంలోనే అంటే ఈ ఫైర్ ఇంజిన్ల ద్వారా వాటిని మంటలను ఆర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వేడికి ఇంకా ఫైర్ సిబ్బంది కూడా ఈ ఫైర్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ మంటలను ఆర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వారు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విమానాలు అలాగే హెలికాప్టర్ల ద్వారా ఈ మంటలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కొంత ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఈ వేడిగాలులు ఎక్కువగా మరోవైపు వేడి ఉష్ణోగ్రత అనేది 50 డిగ్రీల పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అంటే గ్రీస్, సైప్రస్ అలాగే అల్బేనియా ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ భారీ అగ్ని ప్రమాదం వల్ల ఇళ్లని కూడా ఖాళీ చేస్తున్నారు. అంటే అగ్ని ప్రమాదం సంభవించిన లేకపోతే ఇళ్లని కూడా దగ్ధమయ్యే అవకాశం దగ్ధమవుతాయి కాబట్టి దాంట్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ప్రాణాలను రక్షించే క్రమంలో భాగంగా అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది అంతా కూడా స్థానిక ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు వారందరూ కూడా సూచనలు చేస్తుంది. సుదూర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలి. ఈ ప్రమాదం ఇంకా పొంచి ఉంది కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు ఈ వాతావరణం ఇదే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అధికార యంత్రాంగాన్ని సహకరించాలంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కూడా వారందరికీ సూచనలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇంకా అక్కడ మంటలు అనేది కంట్రోల్ కాలేదు, కాల్చిచ్చు అనేది ఇంకా వేగంగా వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. రైట్ శివ, థ్యాంక్ యూ. మా ప్రతినిధి శివ ఇచ్చిన సమాచారం మేరకు అయితే అక్కడ టర్కీలో తీవ్రంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మొత్తంగా 25,000కు పైగా సిబ్బందితో రెస్క్యూ చేస్తున్నారు అధికారులు. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంటలు మాత్రం అదుపు కావట్లేదు. దాదాపు 6,000కు పైగా ఫైర్ ఇంజిన్స్ తో మంటలు అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి టర్కీలో చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. మరోవైపు విమానాలు, హెలికాప్టర్స్ యూజ్ చేసి కూడా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అయితే మంటలు అదుపు కాని పరిస్థితి. అది మనం గనక గమనించినట్లయితే టర్కీ మొత్తం కూడా దట్టమైన పొగలతో అదంతా వ్యాపించింది. మరోవైపు ఎర్రటి అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మనం విజువల్స్ లో కూడా గమనించవచ్చు. ఇదంతా కూడా టర్కీలో చోటు చేసుకుంది. 50.5 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత అక్కడ నమోదైన కారణంగా ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించాయి. అడవులు కూడా తగలబడిపోతున్నాయి. జనావాసాల్లోకి మంటలు వ్యాపించడంతో జనాలు భయాందోళనతో ఉన్న నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకుని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఈ మంటలు అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. రెస్క్యూ చేసి అక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడంతా టర్కీ అంతా కూడా తగలబడిపోతున్న నేపథ్యంలో మరోవైపు
ఇదే విధంగా ఉష్ణోగ్రతలు గనక కంటిన్యూ అయితే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే విమానాలతోటి అలాగే హెలికాప్టర్స్ తోటి ఫైర్ ఇంజన్స్ తోటి ఈ మంటలన్నీ కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. సుమారు 25,000కు పైగా అధికారులు రెస్క్యూ చేసి అక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టర్కీ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ మంటలతోటి ఎగిసిపడుతున్నాయి. అడవులు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. మరోవైపు జనావాసాల్లోకి మంటలు రావడంతో కొన్ని ఇళ్లు కూడా కాలిపోయాయి. ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందుతున్న పరిస్థితి. అయితే అధికారులు చొరవ తీసుకుని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఆగ్నేయ యూరోప్ నుండి వేడిగాళ్లు వీస్తున్న క్రమంలో ఇక్కడికి మంటలు వ్యాపించినట్టు కూడా చెప్తున్నారు. వేడిగాళ్ల కారణంగానే అడవుల్లో తగలబడడం జరిగింది. అడవుల్లో తగలబడిన మంటలు వచ్చేసి జనావాసాల్లోకి వ్యాపించడంతో ఈ తీవ్రమైన మంటలు ఎగిసిపడుతున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలను అయితే ప్రజెంట్ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఆ మంటలు అదుపు కాని పరిస్థితి టర్కీలో చోటు చేసుకుంది. 27 విమానాలు అలాగే 105 హెలికాప్టర్స్ ను అధికారులు యూజ్ చేసి మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు.